హలో గైస్ నమస్తే. రీసెంట్‌గా ప్రముఖ సినిమా డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు 94 ఇయర్స్‌లో ఒక్క మూవీని డైరెక్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. అతను డైరెక్ట్ చేసిన మూవీ 'సింగ్ గీతం' అనే మూవీ రీసెంట్‌గా రిలీజ్ అయింది. ఈ మూవీ కంటెంట్ పరంగా చాలా బాగుంది. కంటెంట్ పరంగా ఓకే. కానీ మాస్ ప్రేక్షకుల్ని మాత్రం ఇది కొంచెం డిసప్పాయింట్ అనేది చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నెరేషన్ ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం కంటెంట్ పరంగా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ మూవీలో కొన్ని ఆధునిక ఆచారాలు, అలాగే విచిత్ర సంఘటనలు, అలాగే హీరోకి ఒక దుష్ట శక్తులు లాంటివి కొన్ని ఆవహించడం వల్ల ఈ సినిమా ఒక ఫ్యాంటసీ రూపంలో డైరెక్టింగ్ చేయడం జరిగింది. ఒక 94 ఇయర్స్‌లో ఒక మూవీని డైరెక్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన మూవీస్ తెలుగులో చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అలాగే ఆయన డైరెక్షన్‌లో ఆయన ఫ్యాంటసీ రూపంలో ఈ మూవీని డైరెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నెరేషన్‌తో ఉండడం వల్ల సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అనేది కలగజేస్తుంది. ఈ మూవీ స్టోరీ పరంగా చూస్తే ఈ మూవీలో ఒక ఊర్లో విలేజ్‌లో కొంతమంది మనసులో వింతగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల్ని పాటల రూపంలో చెప్పడం జరుగుతుంది. హీరో ఆ ఊరికి వెళ్లి తన తల్లిదండ్రుల ఆస్తిని దక్కించుకోవడానికి చూస్తాడు. అలాంటి టైంలో ఆ ఊర్లో ఒక విచిత్ర సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. ఆ సంఘటనల నుంచి ఆ ఊరు నుంచి బయటపడ్డాడా, వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తిని సంపాదించాడా లేదా అనేది ఆ ఊర్లో కొన్ని ఆచారాలు, దుష్టశక్తులు అవన్నీ ఎలాంటి విచిత్ర పరిణామాలకు దారితీసింది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. మంచి ఒక సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కంటెంట్ పరంగా చాలా బాగుంది. ఒక 94 ఇయర్స్‌లో ఈ మూవీని డైరెక్ట్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.